నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఏపీలో జనసేన టీడీపీ హవాన్ కొనసాగుతుందా అంటే అవునని అనిపిస్తుంది. అయితే గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఇప్పుడు జరగబోయే 2024 ఎన్నికల్లో అంటే ఎంత వ్యత్యాసం ఉంది అంటే ఓటు బ్యాంక్ ఎవరికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అనేది మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే 2023 ఎన్నికల్లో అంటే ఏపీలో మనకి ఎక్కువ శాతం చూస్తున్నట్టయితే టీడీపీ జనసేన హవా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే గతంలో చూస్తే మనకి వైసీపీకి ఎక్కువ ఓటు బ్యాంక్ అయితే వాళ్ళు దక్కించుకున్నారు, కానీ ఈసారి మాత్రం అలాంటి అవకాశాలు లేవన్నట్టుగా కనిపిస్తున్నాయి. మనం ఒకసారి అది చూద్దాం సార్, ఏ పార్టీ ఎలా ఉంది, ఆ కూటమితో ఎలా వెళ్తుంది అనేది మనం అయితే పోల్ చూద్దాం, ఎలా ఉంటుందో తెలుస్తుంది. సో మీరైతే ఇంతవరకు అయితే మీరు చెప్పండి సార్, అసలు ఎందుకు ఇలాంటి ఒక వైసీపీకి ఇంత తక్కువ ఓటు బ్యాంక్ వచ్చే అవకాశం ఉందన్నట్టు జనాలు అనుకుంటున్నారు? గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ పరిపాలన చేసింది కదమ్మా. అంతకుముందు 2019లో ఫస్ట్ టైం ఎలక్షన్ తను అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఏదైనా చెప్పడానికి వీలుంది. ప్రజలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి కానీ ఆయన వ్యక్తిత్వం గురించి కానీ ఏమీ తెలియదు. కేవలం ఆయన రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా తెలుసు, తర్వాత వైఎస్ఆర్సీపీ నేతగా తెలుసు. కాబట్టి ఆయన అడిగింది కూడా ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అని. అదే 2014లో ఆయన అడిగినప్పుడు ఆయనకి ఇవ్వలేదు. పార్టీ అప్పుడు కూడా పోటీ చేశాడు, అదే టీడీపీ మీద పోటీ చేశాడు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు విభజిత ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది ఇప్పుడు చాలా అనుభవం ఉన్న నాయకత్వం కావాలి. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, రాష్ట్రంలో రాజధాని నిర్మించాలి, తర్వాత లోటు బడ్జెట్లో ఉన్న ప్రభుత్వాన్ని సరైన పందాలో నడిపించగలిగిన అనుభవం ఉండాలి, తర్వాత పరిపాలన దక్షత ఉండాలి, జాతీయ స్థాయిలో ఒక పరిణితి చెందిన నాయకుడిగా ఉండాలి, కేంద్రంతో కూడా పనులు చేయించుకు రాగలిగేటువంటి సత్తా ఉండాలి. ఇవన్నీ కూడా వాళ్ళు చూశారు. ఈ అర్హతలు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే రాష్ట్రానికి ఈ క్లిష్ట పరిస్థితుల్లో సరైన నాయకుడు అని భావించారు వాళ్ళు. అయితే ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేయగలిగినంత డెవలప్మెంట్ చేశాడు. అయితే ఏంటంటే ఎంత డెవలప్మెంట్ చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు అధికారంలోకి రాలేదు. కాబట్టి ఇదేనా 5 సంవత్సరాల్లో కట్టిన ఇన్ని భవనాలేనా? అసలు భవనాలు ఇవేంటి? ఇంతకన్నా మనం ఢిల్లీ లాంటి రాజధానిని నిర్మిస్తాము, మన ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం ఈ 2019లో వచ్చిందంటే అసలు ఈ అభివృద్ధి అనేది ఒక లెక్కే కాదు మనకి. ఇంతకన్నా 1000 రెట్లు చేసి చూపిస్తాను అన్నాడు. తర్వాత మద్యపానం, నా ఆడపడుచుల తాళిబొట్లు తెగిపోతున్నాయి, నాకు వేదనగా ఉంది. అసలు మద్యపానం అమ్మటం అనేది ఒక రాక్షస క్రీడ. అలాంటి ఆదాయంతో ప్రభుత్వం నడపడం అనేది పాపం. దానికి తోడు ఆడపడుచుల పుస్తులు తెగిపోతే మనం దాన్ని చూస్తా కూర్చుంటామా? నేను వస్తే నా పరిపాలనలోనే మొత్తం ప్రతి సంవత్సరము ఈ లిక్కర్ షాపుల సంఖ్య తగ్గించేసి ప్రభుత్వం పరిపాలన పూర్తయ్యేటప్పుడు అసలు లిక్కర్ షాపులు ఉండవు. లిక్కర్ పూర్తిగా మద్యపాన నిషేధం పెట్టేస్తా. కేవలం ఒక్క 5 స్టార్ హోటల్స్లో మాత్రమే లభ్యత ఉంటుంది, అంతే తప్ప మామూలు వాళ్ళకి ఉండదు. అట్లా అనేకం అసలు ఆయన చెప్పని ఒక హామీ అనేది లేదు. అంటే కేవలం మద్యపాన నిషేధం జరగలేదని చెప్పేసి ఇప్పుడు ఓటు బ్యాంక్ తగ్గిందంటారా మరి వైసీపీకి? మద్యపాన నిషేధం తగ్గిందని అంటలేదు. ఆయన ఏదైతే 99% చేశా అని చెప్తున్నాడో 99%లో 1-2% కూడా ఆయన చేయలేదనే నేను నమ్ముతున్నా. ఎందుకు నమ్ముతున్నా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన 5 సంవత్సరాల పరిపాలన మీద తను చెబుతున్న నివేదికలో నేను బహిరంగ చర్చకి నేను సిద్ధం. ఆంధ్రప్రదేశ్లో మీరు ఒక వేదిక నిర్ణయించుకోండి, డేట్ నిర్ణయించుకోండి. నేను పరిపాలనలో ఎన్ని ఉపాధి కల్పించాను, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాను, ఎంత విదేశీ పెట్టుబడి తీసుకొచ్చాను, అమరావతిలో ఏ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ అయినాయి, అమరావతిలో ఎన్ని బిల్డింగ్స్ కట్టాను, ఎంత ఎస్ఎఫ్టీ కట్టాను, ఎన్ని ఫ్లోర్స్ కట్టాను, హైకోర్టుకి ఎంత ఎస్ఎఫ్టీతో బిల్డింగ్ ఉంది ఇప్పుడు నడుస్తుంది, అలాగే ఐఏఎస్ క్వార్టర్స్ ఎన్ని కట్టాము, జడ్జిలకు ఎన్ని కట్టాము, ఎమ్మెల్యేస్కి ఎన్ని క్వార్టర్స్ కట్టాము, ఎన్జిఓస్కి ఎన్ని క్వార్టర్స్ కట్టాము, శాసనసభ నడపడానికి ఎంత ఎస్ఎఫ్టీ కట్టాము, సచివాలయానికి ఎంత కట్టాము, ఇవన్నీ కూడా అంటే రోడ్లు ఎన్ని వేసాము, సిమెంట్ రోడ్లు గ్రామ ప్రాంతాల్లో, ప్రతిదీ స్టాటిస్టిక్స్తో నేను ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన ఛాలెంజ్ చేశాడు. ఈయన నువ్వు 99 చేశానంటున్నావు %, నువ్వు ఒకే వేదిక మీద చర్చిస్తే ఇప్పుడు మీలాంటి విలేకరులు కూడా అక్కడికి వచ్చి లైవ్లో చూపిస్తారు కదమ్మా మొత్తం. అంతకన్నా మంచి అవకాశం ఒక నాయకుడికి ఎప్పుడు దొరుకుతుంది? ఇప్పుడు ఆయన అడ్వర్టైజ్మెంట్లు వేసుకుని తను పరిపాలన గురించి సోషల్ మీడియాలోను, ఫేస్బుక్ పేజీల్లోనూ,
తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటున్నాడు, సినిమా హాల్లో వేస్తున్నాడు, ప్రజాధనంతో ఈ ప్రచారం చేసుకుంటున్నాడు. ఈ ప్రచారం చేయకుండా ఫ్రీగా తను చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, ఆయన ఉంచవచ్చు. తర్వాత అమరావతి గుంటూరు జిల్లాలో కానీ రాష్ట్రంలో మేధావులు కానీ అన్ని రంగాల వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు ఆయన్ని 99% ఫెయిల్ అయ్యామని చెబుతున్న సొంత చెల్లెలు గతంలో ఎవరైతే ఈయన ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోపెట్టమని అడిగారో, ఇతను ఒక రాజన్న ప్రభుత్వం ఇస్తాడని సిఫారసు చేసిందో ఆ షర్మిల గారు కూడా వస్తారు. ఆ షర్మిల గారు కూడా ముందు వరుసలోనే కూర్చుంటుంది. ఇంతకన్నా మంచి అవకాశం ఆయన ఉపయోగించుకోవటం లేదు అంటే ఆయనకు ఆ ధైర్యం ఉన్నట్టా లేనట్టా? అంటే ఏపీలో అభివృద్ధి అనేది జరగలేదంటారు మీరు? చెప్పాలి కదమ్మా, ఇంతకంటే మంచి అవకాశం ఇంకెక్కడ దొరుకుతుంది ఒక ముఖ్యమంత్రికి? తర్వాత ప్రజల సొమ్ముతో ప్రచారం చేసుకోవటం ఎందుకు? అది ప్రచారం ఎట్టయినా అడ్వర్టైజ్మెంటే, దాన్ని వ్యాపార ప్రకటన అంటారే తప్ప అది ఒక జర్నలిస్టులో లేకపోతే ఒక సంస్థలో ఇచ్చిన నిష్పాక్షిక నివేదిక అయితే కాదు కదా. డబ్బులు పెడితే ఏదైనా రాయొచ్చు. ఇప్పుడు నేనున్నాను, నేను వరల్డ్కే కింగ్ నన్ను నేను రాసుకుంటే ఎవరైనా అభ్యంతరం పెడతారా? వ్యాపార ప్రకటనకే నేను ఇచ్చుకుంటా. కాబట్టి అటువంటి ఫేస్ చేయలేకపోతున్నాడు అంటేనే మనకు అర్థమవుతుంది. అయినా ముఖ్యమంత్రికి ఎవరన్నా ఒక సవాల్ ఇసిరితే ముఖ్యమంత్రి సమాధానం చెప్పకుండా ఎవరితోనూ చెప్పించుకోవాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఆయన పరిపాలన అనేది 5 సంవత్సరాలు పూర్తయింది కదమ్మా. ఏదో ఒక కేంద్రం నుంచి అయితే పరిపాలన సాగిందని అనుకుంటున్నాం మనం. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పరిపాలన అనేది ఈ 5 ఏళ్లలో జరగలేదు, ఎందుకంటే మాకు పరిపాలన రాజధాని లేదని వైవి సుబ్బారెడ్డి గారు చెబుతున్నాడు. అదే హైదరాబాద్ అడుగుతున్నాడు అంటే ఇప్పుడు దాకా పరిపాలన రాజధాని అనేది లేదనే కదా. పరిపాలన రాజధాని లేనప్పుడు పరిపాలన ఎలా జరుగుతుంది? ఇప్పుడు అన్నం కొండ ఉంటే అన్నం ఉంటది, అన్నం కొండ లేనప్పుడు అన్నం ఉందని ఎలా చెప్పగలం మనం? ఇప్పుడు దాన్ని బట్టి ఇప్పుడు ఆయన ఇక్కడ హైదరాబాద్లో మేము పాలనా రాజధాని పెట్టుకుంటామని అడిగాడంటేనే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో మేము చేసింది ఏమీ లేదు అనేది ఆయన చెప్పకనే చెప్పినట్టు అయింది. అంటే ఆయన అడుగుతున్నారు కదా సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నా పరిపాలన నచ్చితేనే నాకు ఓటేయండి, ఇలాంటి నేత ఇంతవరకు దేశంలో ఎక్కడ ఉన్నాడని చెప్పేసి ఆయన గొప్పలు చెప్పుకుంటున్నాడు కదా. అంటే అభివృద్ధి జరగలేదంటారా మరి అంత గట్టిగా ఆయన చెప్తున్నప్పుడు? అవును, పరిపాలన ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు, నేను మీరు కనుక ఎన్నుకుంటే నేను ఉంటాను, లేదంటే నేను మీరు వద్దంటే వెళ్ళిపోతానని. కేసీఆర్ గారు ఏం చెప్పాడు తెలంగాణలో ఎలక్షన్ ముందు నల్గొండ సభలో, నేను చేయగలిగింది చేశాను, మీరు ఎన్నుకుంటే ఉంటాను లేకపోతే లేదా. గత 2 ఎలక్షన్లో ఆయన ఎప్పుడు అలాంటి పిరికి మాట మాట్లాడలా. ఆయన తెలంగాణ పిత, ఆయన అనేక రకాలైన ప్రాజెక్టులు కట్టాడు. కాళేశ్వరం వాళ్ళ కుంగితే కుంగింది మేడిగడ్డ, అది వేరే విషయం, కానీ ప్రాజెక్ట్ అయితే కట్టాడు కదా. ఇప్పుడు 72% పూర్తి చేసిన పోలవరం ప్రాజెక్ట్ నేను ఎంత ముందుకు తీసుకెళ్లాడో చెప్పాలి కదా. పోలవరం అనేది జీవనాడి ఆంధ్రప్రదేశ్కి. అట్లాంటి తర్వాత అమరావతి రాజధాని నువ్వు వచ్చిన తర్వాత ఎన్ని ఫ్లోర్లు వేసావు, ఎన్ని బిల్డింగ్లు కట్టావు? లేదు నేను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్లో పెడతానన్నావు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కోసం నువ్వు ఏమైనా స్థల సేకరణ చేసావా? ఫ్లోర్లు కట్టావా? అనగానే బిల్డింగ్లు రావు కదా. ఇదేమి మాయాబజార్లో లాగా ఇట్లా అనగానే రమణారెడ్డి వచ్చేవి కదా. అలాగే న్యాయ రాజధాని నువ్వు కర్నూలులో పెడతానన్నావు. కర్నూలులో ఏమన్నా నువ్వు స్థల సేకరణ చేసావా? బిల్డింగ్లు కట్టావా? దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కలోజియం జడ్జీలతో కానీ హైకోర్టు జడ్జీలతో కానీ విశ్వాసంలోకి తీసుకుని మేము ఇట్లా తరలించదలుచుకున్నాము, దానికి మీకు సహకారం కావాలని ఒక మీటింగ్ జరిగిందా? హైకోర్టు అనుమతి, జడ్జెస్ అనుమతి లేకుండా హైకోర్టు కదిలించిన ఎవరి వల్ల కాదు, వాళ్ళు కూడా ఒప్పుకోవాలి. కాబట్టి మనం విశ్వాసంలోకి తీసుకుని మేము 3 ప్రాంతాల అభివృద్ధికి కోసం పెడుతున్నాము, మీరు కూడా సహకరించి రేపు సుప్రీంకోర్టుకి రికమెండ్ చేయండి, కొలేజియంకి మా ప్రయత్నం మేము చేస్తాము పరిపాలనా పరంగా అని చెప్పుకోవాలి కదమ్మా. అలాంటివి చెప్పకుండా నువ్వు 3 రాజధానులను ఒక సంక్షోభం సృష్టించి 3 ప్రాంతాల్లో కాకుండా ఇప్పుడు హైదరాబాద్లో పెడుతున్నాను అన్నావు అంటే, ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి రాజధాని అనేది ఒక ఔషధం అని మీరు సిద్ధాంతంగా చెబుతున్నారు, ప్రజలు కూడా నమ్ముతున్నారు. కానీ 3 ప్రాంతాల్లో చేసిన ఏర్పాటు ఏమన్నా ఉందా అనేది చూపించాల్సిన అవసరం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముందు ప్రూవ్ చేసుకోవాలి. ఆయన ఏమి కట్టాడో ఆయన చెబుతాడు. ఆయన ఇప్పుడు నువ్వు 3 రాజధానులు అంటే అందుకనే పెద్ద బాధ్యతని నీ నెత్తిన పెట్టుకున్నప్పుడు ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది కదా. తర్వాత ఇప్పుడు హైదరాబాద్ పరిపాలన రాజధాని అడగటంలో ఔచిత్యం ఏంటి? అసలు ఎందుకు అడుగుతున్నారు మీరు? ఇప్పుడు అట్లా అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు లేటెస్ట్ సర్వే ప్రకారం చూసుకుంటే 2024లో అంటే సడన్ గా ఇప్పుడు ఎలక్షన్స్ జరిగితే ఏ పార్టీ ఏ విధంగా గెలుస్తుంది, అంటే ఎంత మెజారిటీతో గెలుస్తుంది అని చెప్పి, అంటే గత ఎన్నికల టైంలో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుంది, అంటే ఎంత % గెలుచుకుంది, ఇప్పుడు వాళ్ళది ఎలా ఉంది అనేది అయితే ఒకసారి మనం చూడొచ్చు సార్. ఇక్కడ చూస్తున్నట్టయితే టీడీపీ 2019లో
39% మాత్రమే ఉంది. అండ్ 2024లో 46% ఉంది సార్. ఇక్కడ 7% పెరిగింది సార్. అండ్ ఇక్కడ చూస్తే మన వైసీపీది చూసుకుంటే 2019 ఎన్నికల టైంలో ఏంటంటే 49% ఉంది. ఇక్కడ 2024 టైంలో చూసుకుంటే 34% ఉంది. అంటే 15% డౌన్ అయిపోయింది. అంటే దానికన్నా అది 7% పెరిగితే 15% తగ్గింది. అంటే ఇది 15 అది 7 అంటే 22% వ్యత్యాసం వచ్చేసింది రెండు కలిపితే. ఇంకోటి ఏంటంటే ముంచేతి కంకణానికి అర్థం ఎందుకని ఇవాళ గత అనేక సర్వేలు కూడా ఇవాళ తెలుగుదేశం అండ్ జనసేన హవా నడుస్తుందనే చెప్తుంది. ఇప్పుడు ఈ సర్వే కూడా ట్రెండ్స్ ఏపీ చేసిన సర్వేలో కూడా అదే. ఇక్కడ మన జనసేన పార్టీది కూడా చూసుకున్నట్టయితే సార్ 2019లో 7% మాత్రమే అక్కడ ఓటు నమోదైంది. కానీ 2024లో చూసుకుంటే 11% పెరిగింది. అంటే ఇక్కడ ఒక 4% పెరిగింది. అక్కడ 27% తేడా ప్లస్ ఇది ఒక 4 అనుకోండి. అంటే వీళ్ళిద్దరు బలం కలిసి 31% పెరిగినట్టు. కాబట్టి 31% పెరిగింది అంటే చాలా వండర్స్, అద్భుతాలే జరుగుతాయి. ఇప్పుడు అంటే ఒక్క రకంగా చెప్పాలంటే గతంలో తెలుగుదేశం ఎన్ని సీట్లు వచ్చినాయో దాదాపు అన్ని సీట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చిన సీట్లు టీడీపీకి వచ్చే అంత దగ్గరగా ఉన్నాయి. అంటే రఫ్గా అందాజాగా చెప్తున్నా సుమారుగా. అంటే మొత్తం పిక్చర్ చేంజ్ అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం అనేది చేంజ్ అయిపోతుంది. అది కూడా ఎలా చేంజ్ అవుతుందంటే తెలంగాణలో ఎలాంటి మార్పు అయితే జరిగిందో అలాంటి మార్పే సడన్ గా టీడీపీ కాంగ్రెస్ 3వ ప్లేస్ లో ఉన్న కాంగ్రెస్ పవర్ లోకి ఎలా వచ్చిందో కంఫర్టబుల్ గా అలాగే శాసించింది 2 టర్మ్స్ 10 ఏళ్ల పాటు శాసించిన బీఆర్ఎస్ పార్టీ ప్రజల ముందు వాళ్ళ వెల్వలిపోయింది. అది కూడా ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పిన ప్రభుత్వ వైఫల్యాలు ఏదైతే ఉన్నాయో ఆ వైఫల్యాలే ఈ మార్పు కారణం. ప్రజల్లో అభిప్రాయం మార్చడానికి ఈ ప్రభుత్వం పట్ల వాళ్ళకి ఎంత మాత్రం కూడా సహించే పరిస్థితి అయితే ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఇప్పుడు సర్వే చెప్పిందో ఇదే జరగబోతుంది అనుకోవచ్చా సార్? ఏపీ ఖచ్చితంగా ఇది ఏమి సృష్టించి చెప్పేది కాదు. మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న సమాచారం కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాస్తవ పరిస్థితులు కూడా అదే చెబుతున్నాయి. 3 ప్రాంతాల ప్రజల్ని వీళ్ళు ఒక రాజధానిలో పెడతామని మభ్య పెడితే అది తిరగబడి వీళ్ళ మీదే పడింది. బోటు తిరగబడి దాని కింద వీళ్ళు పడ్డారు. ఎందుకంటే అక్కడ జరిగిన ప్రయత్నం ఏం జరగలేదు. ఇప్పుడు నేను నీకు షడ్రుసులతో భోజనం పెడతా అని చివరికి తీసుకొచ్చి చెప్ప చేతికిస్తే నేను భోజనం పెట్టినట్టు అవుతుందా? అసలు అన్ని రోజుల నుంచి బిల్డప్ ఇచ్చి చివరికి ఏమీ చేయలేని పరిస్థితుల్లో నువ్వు దిగెళ్ళిపోతున్నావు కదా. ఇప్పుడు 3 రాజధానులే తీసుకుందాం మనం. అది ప్రధానంగా ఉన్న పరిస్థితి. పోలవరం పరిస్థితి, తర్వాత అన్నా క్యాంటీన్లు రద్దు చేసే బాగానే ఉంది. పేరు మార్చి ఇంకోటి అన్నా పెట్టాలి కదా నువ్వు. తర్వాత ఇసుక ఆ రోజుల్లోనే వాళ్ళు లక్షల కోట్లు దోషేశారని చెప్పావు. వాళ్ళు కేవలం కిరాయి తీసుకుని సప్లై చేసిన రోజుల్లోనే. కానీ ఇవాళ సామాన్య మానవుడికి సామాన్య గృహస్థుడికి అందుకోలేని రేట్లకి వెళ్ళిపోయింది. ట్రాక్టర్ ఇసుక 10,000 రూపాయలు పెట్టుకుని ఎవడే చేస్తాడమ్మా. కాబట్టి ఇవన్నిటి వ్యతిరేకత ఫలితమే ఇక్కడ 46% వీళ్ళు పెరగటం, 49 నుంచి వీళ్ళు 34% పెరగటం, పడిపోవడం 24. తర్వాత జనసేన వచ్చేటప్పటికి 7% నుంచి 4% మార్జినల్ పెరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే ఆయనకి సమయాభావం కూడా ఉంది. ఆయనకున్న కార్యకర్తల బలం కూడా ఎక్కువ, సినిమా అభిమానులే. కాబట్టి టీడీపీ లాగా సుదీర్ఘ రాజకీయ చరిత్ర జనసేనకి లేదు. తర్వాత జనసేన పార్టీ పవన్ గారు కూడా ఇప్పుడు గతంలో రాజకీయాల్లో లేరు. ఇప్పుడు వచ్చి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సన్నీళ్ళకి వేడి నీళ్ళలాగా టీడీపీకి సహకారంగా ఉంటున్నాడు. రెండోది ఏంటంటే జగన్ గారు దుష్టపాలన తీసేయాలి అనే ఒక కంకణం కట్టుకున్న దాంట్లో పవన్ గారు గట్టిగా నిలబడ్డాడు. షర్మిల గారు కూడా ఇప్పుడు అదే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇంకా కొంచెం ఈ శాతం తగ్గే అవకాశం ఉంది కానీ ఇంకా పెరిగే అవకాశం అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా సిరి. మన వీక్షకులకు కూడా నమస్కారం.